ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాట్ ఈస్ లైఫ్ స్టైల్ మెడిసిన్ ఎగ్జాక్ట్లీ? మ్యామ్ ఇది ఇంతకుముందు జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్ మెడిసిన్, తర్వాత ఇట్లాంటివి అన్నీ చాలా స్పెషలైజేషన్స్ అలోపతిక్ మెడిసిన్లో ఉన్నాయి. దీంట్లోనే లాస్ట్ మోర్ దెన్ 20 years అమెరికన్ కాలేజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు లైఫ్ స్టైల్ మెడిసిన్ అనే బ్రాంచ్. సో ఇది మనకి ఎక్కడ కూడా డ్యూరింగ్ ద ఎంబీబీఎస్ కరికులం కానీ ఎండి కరికులంలో కానీ ఎక్కడ కూడా మనం ఈ లైఫ్ స్టైల్ అనే దానికి పర్టికులర్గా ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ అనేది ఎక్కడా లేదు. కానీ ఇది అమెరికన్ కాలేజ్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు, వాళ్ళకి కరికులంలో ఇన్కల్కేట్ చేశారు. ఇండియాలో కూడా ఇండియన్ సొసైటీ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ అని స్టార్ట్ చేసి ఇంకో 5 years అవుతుంది. సో ఇది కూడా మన అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మన కరికులంలో ఇంకా ఇన్కల్కేట్ అవ్వాలి, దీనికి ఇంకా అవేర్నెస్ రావాలని ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. అసలు వాట్ యూ డూ లైఫ్ స్టైల్ మెడిసిన్ అంటే? సో ఎగ్జాక్ట్లీ ఏంటంటే మేడం, లైఫ్ స్టైల్ మెడిసిన్లో దే ఆర్ 6 pillars ఆఫ్ లైఫ్ స్టైల్ వాట్ వి డీల్ విత్. పిల్లర్స్ అని ఒక్కొక్క దానికి ప్రమోట్ చేస్తున్నారు. సో 6 పిల్లర్స్లో ఫస్ట్ వచ్చేసి న్యూట్రిషన్, నెక్స్ట్ వచ్చేసి డైట్, థర్డ్ ఇస్ స్ట్రెస్, ఫోర్త్ ఇస్ స్లీప్, ఫిఫ్త్ ఇస్ సోషల్ కనెక్షన్, సిక్స్త్ ఇస్ అడిక్షన్స్. సో ఈ 6 పిల్లర్స్ని మనం ఒకవేళ పర్టికులర్ పిల్లర్ని పర్టికులర్ విధానంగా మనం హ్యాండిల్ చేయగలిగితే ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8 రిస్కీ బిహేవియర్స్ అనేవి దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ రిస్కీ బిహేవియర్స్. ఈ 6 పిల్లర్స్కి సంబంధించే పూర్ స్లీప్ కానీ, పూర్ డైట్ అంటే ఇంప్రాపర్ అన్హెల్దీ డైట్ తీసుకోవడం కానీ, బాగా స్ట్రెస్ఫుల్ కండిషన్స్, ఇట్లాంటివన్నీ 8 రిస్కీ బిహేవియర్స్ నుంచి వచ్చిన అవుట్కమ్లో 15 క్రానిక్ డిజీజెస్ ఎస్టాబ్లిష్ అయినాయి. దాంట్లో ఇది వరకు ఇండియాలో ఎక్కువగా కొరోనరీ ఆర్టరీ డిజీజ్, హార్ట్ డిజీజ్ ఎక్కువగా ఉండేది. బట్ టుడే అన్నీ ఎవరు చూసినా కానీ 30 years, లెస్ దెన్ 30 years, అరౌండ్ 25 years చూస్తే ఎవరికి చూసినా డయాబెటీసే. సో అక్కడ స్టార్ట్ చేసి డయాబెటీస్, హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, పీసీఓఎస్ ఇష్యూస్, ఒబేసిటీ, అండ్ దెన్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, దెన్ లైక్ దిస్ దాని తర్వాత ఒకటి ఎట్లా ఉందంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా వచ్చినవే ఈ క్రానిక్ కండిషన్స్ అన్నీ. సరే మరి వీటికి అన్నిటికీ ఏదైనా సొల్యూషన్ ఉంది అని అంటే ఈ 6 pillars ఆఫ్ లైఫ్ స్టైల్ విత్ ఎవిడెన్స్. రైట్. వెన్ ఎవ్రీ పిల్లర్ ఈజ్ హ్యాండిల్డ్ విత్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ రీసెర్చ్. ఐ విష్ ఫర్ మై కంట్రీ we also should go into the blue zone. There are some blue zones identified where people are living for longer than 100 years. సో అలాగా లాంగెవిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ పిల్లర్స్ యాక్చువల్లీ మీరు చెప్తున్న దాన్ని బట్టి మదర్ ఆఫ్ ఆల్ స్పెషాలిటీస్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం వ్యాధి వచ్చాక వెళ్ళి తీవ్రంగా ఒక సూపర్ స్పెషలిస్ట్ కన్సల్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, అది రాకుండా కూడా ప్రివెంట్ చేసే చాలా మార్గాలు ఇందులో కనిపిస్తున్నాయి. సో ఎవరెవరు లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళాలి? బికాజ్ ఇదివరకు ఫ్యామిలీ ఫిజిషియన్, అక్కడ నుంచి స్పెషలిస్ట్, అక్కడ నుంచి సూపర్ స్పెషలిస్ట్, ఇప్పుడు డైరెక్ట్గా కొంతమంది సూపర్ స్పెషలిస్ట్కి వెళ్ళిపోతారు. ఇది వినంగానే ఏముందిలే మాకు తెలియదు ఏముంది, నిద్రపోమని చెప్తారు, ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు 40 నిమిషాలు, ఇంతే కదా అనుకుంటారు చాలామంది. యాక్చువల్గా ఎలా ఉందంటే మేడం, ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ అనేది ప్రతి డిజీజ్కి మనం ప్రివెన్షన్కి వాడాల్సిందే. సో ఇప్పుడు నా పర్సనల్ ప్రాక్టీస్లో ఎలా జరిగిందంటే, పేషెంట్ వస్తున్నారు, ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాము, మెడిసిన్స్ ఈ రోజు వస్తారు, ఒక నెల తర్వాత వస్తారు, మళ్ళీ 3 నెలలకు వస్తారు. ఫస్ట్ ఒక మెడిసిన్ ఉంటుంది, 3 నెలల తర్వాత 2 మెడిసిన్లు అవుతున్నాయి, మళ్ళీ ఆ తర్వాత 6 నెలలకు వస్తే మళ్ళీ 3 మెడిసిన్స్, అలా ఎవ్రీ టైమ్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ యాడింగ్. సో దీన్ని తగ్గించడం ఎలా అనేది నేను వర్కౌట్ చేస్తున్నాను. మై ఇంటెన్షన్ ఈజ్ రెడ్యూస్ ద ప్రిస్క్రిప్షన్ అండ్ గివ్ అ బెటర్ హెల్త్. హౌ ఐ హ్యావ్ టు డూ దట్ అనేది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి పిల్ బర్డెన్ అనేది కూడా పెరిగిపోతుంది. సో అది కూడా తగ్గించాలి అని అంటే ఇది ఒక్క స్పెషాలిటీ వాళ్ళే తీసుకోవాలనేది కూడా లేదు మేడం. ప్రతి డిజీజ్ ఎవరైతే ఈ క్రానిక్ డిజీజ్ బారాన పడుతున్నారో ప్రతి వాళ్ళకి ఇది అవసరం పడుతుంది.